ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. ఆయన నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. 40వ కీర్తన 2వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 40వ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు ఎంత మంచి మాటలు, ఎంత ధైర్యంతో కూడినటువంటి మాటలు, అనుభవంతో కూడినటువంటి మాటలు, దేవుని యందు దేవుని యొక్క ప్రేమను రుచి చూచినటువంటి మాటలు ఇక్కడ చెప్పి ఉన్నాడు. దావీదుని సౌలు ఎంతగానో వేటాడి చంపటానికి ప్రయత్నించినప్పుడు, ఎప్పుడైతే చంపటానికి వెళ్ళాడో ఆ వెళ్ళిన ప్రతిసారి సౌలు దేవుని ఎదుట ఓడిపోయాడు. సౌలు ఓటమి పాలైపోయాడు. దావీదుని ఎదిరించలేకపోయాడు. ఆ యొక్క మరణం నుంచి దేవుడు దావీదుని తప్పించి సౌలుకి ఓటమిని దయచేశాడు. అటువంటి పరిస్థితులలో దావీదు గారు రాసినటువంటి కీర్తన ఇది. అయితే దేవుడు దావీదు యొక్క పాదములు స్థిరపరిచాడు, శత్రువుల చేతిలో నుంచి తప్పించాడు. ఆయన యొక్క పాదములు అడుగున జారకుండా బండ మీద నిలిపి దావీదు యొక్క అడుగులు స్థిరపరిచాడు దేవుడు. అదే విధముగా మరి దావీదు దేవునికి ఎంతగానో ఇష్టానుసారుడయ్యాడు. ఎంతగా ఇష్టానుసారుడయ్యాడు అనంటే దావీదు దేవునికి ఎంతో ఇష్టడు. ఎందుకనంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను దేవుని యొక్క మాట సారం ప్రకారమే, వాక్యానుసారం ప్రకారమే దావీదు నడుచుకున్నాడు. మరి ఈ దినమును కూడా దావీదు వలె నీవు కూడా దేవుని వాక్యానుసారముగాను, దేవునితో పాటు నడిచిన వాడుగాను, దేవుని పైన ఆధారపడిన వాడుగాను నీవు ఉన్న వేళ దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నటువంటి మాట, నీ అడుగులు జారనీయకుండా నిన్ను నేను బండ మీద నిలిపి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక నీవు వాక్యానుసారముగా నడుచుకున్నప్పుడు, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ జీవితంలో కూడా నీ శత్రువుల చేతిలో నుంచి నువ్వు విడిపించబడతావు. దేవునికి ఇష్టానుసారులుగా నీవు కూడా జీవిస్తావు. దేవుని యందు, ఆయన ప్రేమ యందు నీవు నిత్యము ఫలిస్తూ ఉంటావు. ఎన్ని సమస్యలు, ఆటంకులు, అడ్డంకులు వచ్చినప్పటికీ కూడాను వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ అడుగులు జారనీయకుండా, నీ అడుగులు ఇరుకున పడకుండా నిన్ను ఉన్నతమైన స్థానంలో, నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో అదే స్థానంలో అందరి ముందు, జనములందరి యందు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలిపి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం దేవా. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి. దావీదు వలె నేను ప్రతి ఒక్కరూ జీవించటానికి సహాయం చేయండి తండ్రి. నేను మీకు ఇష్టానుసారంగా దావీదు జీవించాడు తండ్రి. మీ మీద ఆధారపడ్డాడు, మీపైనే అనుకున్నాడు. అట్టి యొక్క మనస్సును, ప్రవర్తనను, మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే ఈ దినమున ఆ విధముగా ఉండాలని, దావీదు వలె ఉండాలని నిశ్చయించుకున్నారు, మరి దావీదు అడుగులు స్థిరపరిచి బండ మీద నిలిపిన దేవుడవు తండ్రి నాయన, మరి ప్రతి ఒక్కరు అట్టి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవ. వారి అడుగులు కూడా మీరు బండ మీద నిలిపి స్థిరపరచమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి దేవా. ఎంతమంది ఆర్థిక సమస్యలతో ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవ. బలహీనలకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణపడకలో ఉన్న వారిని లేవనెత్తండి. పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానం దయచేసి విజయం చేకూర్చమని వేడుకుంటున్నాం దేవ. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి ఎవరైతే మరణపడకల్లో ఉన్నారో వారిని మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవ. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా.
యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే వారికి తగినటువంటి ఉద్యోగాలు వారికి అందుపుచ్చుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ. ఆది నుంచి అంత వరకు తోడై నడిపించిన దేవుడవు, దావీదుకు తోడై నడిపించిన దేవుడవు, మాతో కూడా మీరు నడిపించి మమ్మల్ని కూడా నడిపించమని, మాతో కూడా మీరు ఉండి సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.